హాయ్ గైస్. సో, మీ అందరికి తెలుసు నేనైతే ఐపీఎల్‌లో ఎటువంటి వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయలేదు. బట్ మీకు చెప్పిన రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా అని చెప్పి. సో, నేనైతే గ్యాప్ తీసుకున్న. ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అయితే గ్యాప్ తీసుకున్నా. సో, ఈ 40 డేస్ అయితే నేను ఎటువంటి వీడియోస్ అనేది పోస్ట్ అయితే చేయలేదు. ఐపీఎల్ స్టార్టింగ్‌లో చేసిన. సో, మళ్ళీ ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. నెక్స్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది కదా! సో, ఇప్పటి నుండి నేను చెప్తున్నా డెఫినిట్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా. సో, ట్రస్ట్ మీ గైస్. సో, ఈ ఒక్కసారికైతే తప్పకుండా వీడియోకైతే సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియోని అంత రీచ్ అయితే రాకపోవచ్చు. సో, వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇక నుండి వీడియోస్ అనేది డెఫినిట్‌గా పోస్ట్ చేస్తా. సో, ఇంకా మంత్‌లో ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోను. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. 18 సంవత్సరాలు, 18 సీజన్లు ఇదివే నేను మీ నుండి ఎక్స్‌పెక్ట్ చేసేది. 18 సీజన్ల తర్వాత మన టీంకి విముక్తి దొరికింది. ఈ విజయం మన ఏబీడీ బ్రోకి, క్రిస్ గేల్ అన్నకి అంకితం. చెప్పాలంటే మనని మ్యాచ్ గెలిపించింది మన ఇస్రిమింగ బౌలరు పాండ్యా బ్రో. ఏం చేసినా తక్కువే నీకు. మ్యాచ్ దూరం పోతున్న టైంకి వచ్చినా బాల్ ఇసిరి మింగిన, వికెట్లు తీసిన, ప్లస్ రన్ చేయలేదు, ఫైనల్స్ గెలిపించిన. నేను కూడా ఆడిన ఏ ఫైనల్ ఓడిపోలే. ఇది నా టైం. స్టోయినిస్ బాబాయ్ అప్పుడు ఎప్పుడో 2016లో మీ ఆస్ట్రేలియన్ పేరు ఎస్ఆర్హెచ్ని ఎట్లా గెలిపించిందో ఇప్పుడు కూడా నువ్వు మన పంజాబ్ని గట్నే గెలిపిస్తావచ్చు అనుకున్నా. కానీ నువ్వేం చేసినావు? ఎక్స్పెక్టెడ్ ద అన్ఎక్స్పెక్టెడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అయ్యారు వీ లాస్ట్ జస్ట్ ఫైనల్, నాట్ ఓవరాల్ ఐపీఎల్. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం తీ. అయినా ఫైనల్ అంటే మన పోరగాళ్ళు మొత్తం ప్రెజర్ లాడిర్రు. మనం ఏం చేస్తాం? మన యంగ్స్టర్స్ మనకి దెబ్బ పెట్టిండ్రు. లేకపోతే నా సినిమా వేరే ఉంటుండే. వచ్చుడు ఒక 6 మింగిన. ఇక నెక్స్ట్ బాల్ కి అవుట్ అయినా కాబట్టి మ్యాచ్ మింగింది. లేకపోతేనా నీ అవ్వ ఏం మనసులో ఉన్నారు నాకు అర్థం కాదు. మన బౌలర్స్ అందరు కలిసి 190కి టార్గెట్ ని లాగ్ చేసిండ్రు. మీరేం చేసిర్రు? లీగ్ స్టేజ్ ఏమో 220లు 230లు కూడా చేజ్ చేసిర్రు. ఇప్పుడేమో ఈ ఫైనల్లో ఉత్త 190 వదిలిపెట్టిర్రు. ఐ కాంట్ బిలీవ్. గదే ఊరుతున్నా కదా, మన పోరగాళ్ళ మీద ప్రెజర్ పడింది. గందుకి గట్లా ఆడిర్రు. లేకపోతే రిజల్ట్ వేరే లెక్కుంటుండే. ఇంకా ఒక్క బాల్ ఉండాల్సింది. మ్యాచ్ ని పిసికి పడుతుంటిని. షెట్ నీ అవ్వ, నేను నిన్న బ్యాటింగ్ లో కొంచెం ముందు రావాల్సింది. కోహ్లియాన లెక్క ఆడతా అని చెప్పి ఏతులకు పోయి పీతులలో పడ్డా. నా ఆట నేను ఆడాల్సింది. ఇక మాట్లాడేది ఏమన్నా ఉన్నదంటే జోష్ ఇంగ్లీషు. మన ఇంగ్లీష్ లేకపోతే 10 ఓవర్లకే పండుకుంటోళ్ళం. ఈ ఫైనల్ ఓడిపోయినంత మాత్రాన మనం ఏం తక్కువ కాదు. పంజాబ్ ని ఫైనల్ దాకా తీసుకొచ్చినామంటే గ్రేటు. కాబట్టి నెక్స్ట్ సారి ఫైనల్ కూడా గెలుద్దాం. వి జస్ట్ లాస్ట్ ద బ్యాటల్, నాట్ ద వార్. వి విల్ కంటిన్యూ నెక్స్ట్ సీజన్. ఎవరు ఏమన్నా కానీ ఈ మ్యాచ్ మాత్రం మనం అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేస్తేనే గెలిచినాం. సాల్ట్ కొట్టిన 3 బౌండరీస్, మయాంక్ ఆడిన నాకు, పటీదార్ తెచ్చిన మూమెంటము, లాస్ట్కి జితేష్ శర్మ 2 సిక్స్లు 2 ఫోర్లు 10 బాళ్ళల్లో 24 రన్స్. అంతేందుకు మన బండబుర కూడా 2 సిక్స్లు మింగిండు. ఇండియా నుండి ఇంగ్లాండ్ పోయినా, ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చిన, అది కూడా మిడ్ నైట్. ఫైనల్ గా పడ్డ కష్టానికి ఫలితం దొరికింది. ఫ్యూచర్ లా నా కొడుకును కూడా ఆర్సీబీకి అప్పచెప్తా. మనం థ్యాంక్స్ చెప్పాల్సింది మన డీకేకి. డీకేనే ఇంత మంచి స్క్వాడ్ ని బిల్డ్ చేసిండు. నాదేమున్నది, ఆడినోళ్ళు మీకు తెలియదా? కొన్ని రోజులు వెనుకకు పోతే మన స్క్వాడ్ గిదేందని ట్రోల్ చేసిర్రు. ఇప్పుడు గదే స్క్వాడ్ తో ట్రాఫీ కొట్టినాం. నిన్న జరిగిన మ్యాచ్ లా 9 టీంలు ఒక దిక్కు, మన ఆర్సీబీ ఒక్క దిక్కు. ఫైనల్ గా ఏదో ఒకటి వేసి ట్రాఫీ అయితే గెలిచిల్లు కదా. ధోని బై వాళ్ళు 18 సీజన్ల పొంట అన్న ఒక్కటే ఒక ట్రాఫీ గెలిచిర్రు. ఇంకా మనం అయితే 16 సీజన్లు ఆడి 5 గెలిచినాం. ఇంకా 2 ఆడేది ఉంటే ఆ 2 కూడా కలిసేటి ఏమో గానీ పక్కకు పెడదాం ప్రస్తుతానికి. డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? సో చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లోనే, ఇప్పటి నుండి వీడియోస్ అనేది డెఫినెట్గా పోస్ట్ చేస్తా. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. చలో బాయ్.